క్రీస్తుని బట్టి మీకు శుభములు. దేవుడు తన కుమారుని బట్టి మనం రక్షించుచున్నాడంటే సాతాను యొక్క కోరికకు వ్యతిరేకముగా ఆయన పని చేయుచున్నాడు. మనము రక్షింపబడ్డము సాతానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఈ కారణము చేతే ప్రథమంగా దేవుడి నుండి మానవుణ్ణి వాడు దూరం చేశాడు. కాబట్టి ప్రతి మనుషుడు దేవునికి పాపమును బట్టి విరోధి అయ్యాడు. ఇందును బట్టి సాతాను సంతోషించుచుండగా దేవుడైతే తన కుమారుని బట్టి ప్రజలను అపవాది నుండి వాడి కోరికకు వ్యతిరేకముగా రక్షించుకుంటున్నాడు. ఇలా రక్షించుకుంటున్న సందర్భంలో ఒకసారి ఒక చోట పౌలు మాట్లాడుతూ ఇలాగన్నాడు, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు కూడా మన పట్ల ఆయన తన మహాప్రేమను చూపించి క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించను అంటాడు. అంటే మనము బ్రతికింపబడ్డానికి యోగ్యులుగా లేము. అయినప్పటికీ కూడా దేవుడు మనకు యోగ్యతను అనుగ్రహించడానికి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి దాన్ని సఫలపరిచాడు. ఎలా సఫలపరిచాడు అంటే అపవాదిని దేవుడు దుఃఖపరచుచూ సఫలపరిచాడు. కాబట్టి అపవాది ఎప్పుడూ కూడా ఆయన రక్షించిన వారిపై ఉగ్రతతోనే ఉంటాడు. అయితే ఇదే సంగతిని మనము జకర్యా గ్రంథంలో చూసుకున్నప్పుడు 3వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఒక స్పష్టమైన ఆలోచనను దేవుడు దయచేస్తున్నాడు. మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, అపవాది వాళ్ళపై ఎటువంటి నేరాలు ఘోరాలు మోపుతున్నాడు, వాళ్ళు ఎందుకు రక్షింపబడకూడదని వాడు దేవునితో వాదిస్తూ ఉంటాడు. అపవాది మనము రక్షింపబడకుండా ఉండేందుకు మనకు విరోధముగా దేవునికి వాదమును వినిపిస్తూ ఉంటాడు. అయితే దేవుడు తన మహా కనికరమును బట్టి ప్రేమను బట్టి క్రీస్తు ద్వారా మనల్ని కనికరించి వాడు వాదమును పక్కన పెడుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుకు అంగీకారము చూపి తల ఉంచామో అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి తన యొద్దకు చేర్చుకుంటున్నాడు. ఇలా చేర్చుకునే ఉద్దేశములో లేకపోతే ఇలా చేర్చుకునే క్రమములో దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఇది అపవాదికి నచ్చని సంగతి. కాబట్టి రక్షింపబడకముందు మనం ఎటువంటి పాపములో ఉన్నామో, ఎంత చెడ్డవారమో అది వాడి నుండి మనకు కలిగినప్పటికీ కూడా దానిని దేవునికి చూపిస్తూ మనం రక్షింపబడకూడదు, దేవుడు ఇటువంటి వాళ్ళతో సహవాసము చేయకూడదు అనే వాదమును వాడు వినిపిస్తూ ఉంటాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మరియు యెహోవా దూత యొద్ద ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనుపర్చెను. ప్రధాన యాజకుడైన యెహోషువ కుడిపార్శ్వమున అపవాది నిలబడి అతనిపై నిందలు మోపుతున్నాడు, ఫిర్యాదులు చేస్తున్నాడు. ఎందుకు అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ దేవునికి పరిపూర్ణుడిగాను పరిశుద్ధుడిగాను ఇంకనూ లేడు. కాబట్టి దేవుడు ఒక ఆలోచన చేశాడు, యెహోషువని రక్షించాలి, పరిశుద్ధపరచాలి, అతడి పైన ఉన్న మలినమైన దస్తులను తీసివేసి పవిత్రమైన వాటిని ఇవ్వాలి. దేవుడు ఒక ఉదాహరణను లేకపోతే ఒక ఉపమానమును ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు ద్వారా రాబో కాలంలో దేవుడు చేయు కార్యమును ఇక్కడ తెలియజేస్తున్నాడు. అపవాది యొక్క బంధకముల్లో ఉన్న మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా రక్షించుకోబోతున్నాడు. అది అపవాదికి ఇష్టము లేకపోయినా, అపవాది ఎన్ని కారణాలు మనకు వ్యతిరేకంగా చూపిస్తున్నా వాటన్నిటినీ కాదని దేవుడు క్రీస్తును మన కొరకు బలిగా అర్పించి ఆయనను గూర్చిన సువార్త మనకు వినిపించి దాని ద్వారా మనము క్రీస్తు యొద్దకు చేరినట్లు ఆయన అవకాశమును దయచేశాడు. ఎందరైతే ఈ అవకాశమును చేజిక్కించుకుంటారో వారందరూ కూడా అపవాది నుండి వేరు చేయబడతారు. కాబట్టి అపవాది నెమ్మదిగా కొంచెం కొంచెముగా వాడి ఓటమిని వాడు చూస్తూ ఉంటాడు. ఎందరైతే ఈ సువార్తను నమ్మి వాడిని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడుతుంటారో
వాళ్ళందరూ పాపరహితులుగా చేయబడతారు. కాబట్టి అపవాది దగ్గర వాదము లేకుండా చేస్తున్నాడు దేవుడు. అపవాది ఇటువంటి వాదమును కలిగి ఉండటానికి, అంటే దేవునికి మనలను రక్షించుకునే అవకాశం లేకుండా ఉండటకే పాపమును మానవుల్లోకి చేర్చాడు. ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరు కూడా ఒకవేళ మనం శత్రువుల దగ్గర చిక్కుకుపోతే ఆ శత్రువుల కోరికకు విరోధముగా మనల్ని విడిపించుటకు ప్రయత్నము చేయరు. ఎందుకంటే ఎవడు తన ప్రాణమును ఫలంగా పెట్టి శత్రువు దగ్గర చిక్కుకున్న మనలను విడిపిస్తాడు? ప్రతివాడు కూడా తన సొంత లాభము కొరకే చూసుకుంటాడు తప్ప ఇతరుల లాభము కొరకు ఆలోచించేవాడెవడు? ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ద్వారా దేవుడు మన కొరకు ఆలోచన చేశాడు. మనము దేవుని వలన విడిపింపబడి లబ్ధి పొందవలసిన వారముగా దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరూ మనల్ని రక్షించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మరణము ద్వారా ఆయన మన పాపములను కడిగివేస్తూ పునరుత్థానమును బట్టి నిత్యజీవమును మనకు అనుగ్రహించాడు. దీనిని బట్టి అపవాది వాదము మన పట్ల నిరర్థకమైపోయింది. అంటే పాపము మనలను ఇక మీదట ఏలదు. పాపము ఏలదు అంటే దాని యొక్క పరిణామం ఏంటంటే, మనలను పాప సంబంధమైనవి ఏవి కూడా ఏలనివ్వకుండా దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని కాపాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు అందుకే రాజ్యము చేయుచున్నాడు. పాపముకున్న పరిణామాలు ఏంటంటే, మరణము అనేది మొట్టమొదటిగా మనకు తెలుసు. మరణం వల్ల కలిగేవి ఏంటి అంటే, మనం బ్రతికుండగానే మరణమును బట్టి ఈ దుఃఖమును, వేదనను, భారమును, అవమానమును, నిందను, నష్టమును ఇవన్నీ కూడా పొందుతూ ఉంటాం. కారణము, ఈ పాపము మనుషులకు వీటినే దయచేస్తుంది. అయితే ఇటువంటి వాటన్నిటి నుండి కూడా క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని తప్పించినప్పుడు అపవాదికి వాదము లేకుండా పోయింది. కాబట్టి మనము ఇటువంటి వాటికి దాసోహమైపోవాల్సిన అవసరం లేదు అని క్రీస్తు ద్వారా దేవుడు ఒక కారణాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందరైతే ఈ కారణాన్ని ఉపయోగించుకుని దేవుని వల్ల సమాధానం పొందుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మరణమునకు భయపడి జీవించవలసిన అవసరం ఉండదు. పాపము వలనే మనం బ్రతకాలి అనే ఆలోచన వారికి ఉండవలసిన అవసరం లేదు. ఈ మరణమునకు, పాపమునకు అతీతముగా దేవుని శక్తిని బట్టి, క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుచున్న కృపను బట్టి మనం బ్రతకొచ్చు అనే అవకాశమును మనం పొంది ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఆలోచన చేస్తూ మన జీవితాలని సుఖముగాను, సంతోషముగాను జీవింపవచ్చు. ఇలా జీవిస్తున్నప్పుడు భూమి మీద దేవుని యొక్క రూపమును, దేవుని యొక్క చిత్తమును ప్రతిబింబించేవారుగా మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి మనం ఘనత, మహిమ, ప్రభావం కలుగు చేస్తూ ఉంటాం. ఇటువంటి గొప్ప జనాంగంగా దేవుడు క్రైస్తవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవులు ఈ యొక్క దేవుని ఆలోచనను వ్యర్థపరచకుండా జీవించవలసిన బాధ్యత మాత్రమే వారికి ఉండలేదు. ఇలా జీవిస్తున్న జీవితంలోంచి లబ్ధి కూడా పొందవలసిన బాధ్యత వారికి ఉంది. అలా జీవిస్తూ లబ్ధి పొందుతున్న వారందరూ కూడా దేవుని బట్టి సమాధానమును, సంతోషమును పొందుతారు. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, మాకు వ్యతిరేకముగా అపవాది పోరాడుచు మేము రక్షింపబడకూడదు అనే ఒక వాదముతో వాడు మమ్మల్ని నాశనమునకు నడిపించడానికి ప్రయత్నము చేయుచుండగా, నీ కుమారుని ద్వారా ఆయన గూర్చి ప్రకటించుచున్న సువార్త ద్వారా మమ్మల్ని రక్షించి మాకు నూతన జీవితమును, నూతన విధానమును, ధైర్యమును నాయన అనుగ్రహించి మీ బిడలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తున్నాం. అందులో మేము కొనసాగుచు ఈ జీవితమును నీకు అంకితము చేసుకుని నీ యందు ఆనందించు ప్రజలుగా ఉంటకు సహాయం చేయండి. అనేకులకు ఈ ఆనందాన్ని పంచుటకు కృప చూపించండి. మా ఆనందానికి
కారణము నీవే అని వాళ్ళు తెలుసుకున్నట్లు మేము జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.